ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 20వ తేదీ ఆగస్టు 2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, కృష్ణపక్షము, ద్వాదశి మధ్యాహ్నం 2:01 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం రాత్రి 12:28 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 10:08 నుంచి 11:41 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:54 నుంచి 12:45 వరకు. వర్జము మధ్యాహ్నం 12:48 నుంచి 2:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు. సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగమే కనపడుతోంది. ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్య ఉద్యోగ వ్యాపారంలో లాభము, రుణపీడా పరిహారము, రోగనాశనము, విదేశాలకి విద్యా నిమిత్తమై ఉద్యోగ ప్రాప్తి కొరకై వెళ్ళేటువంటి అవకాశం, అలాగే స్వదేశంలో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభవంతంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ధనయోగ ప్రాప్తి ఉంది. బంధుమిత్రుల అనుకూలత, వివాహాదినిచ్చే తాంబూలాదుల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం. విద్యాలాభం, ఉద్యోగ లాభం, వివాహ యోగం, శుభకర సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయాలు, అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసొచ్చే అవకాశం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి కానీ, పెట్రోలియం, బేకరీ వింపదాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి అనుకూలవంతమైన స్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభంగా ఉంటుంది. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పట్టుదల, కార్యజయము, ఆనందయోగము, కుటుంబ సఖ్యత, శుభకర సంతాన యోగం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసిరాడు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జేమాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం. ప్రభుత్వ సంబంధ వృత్తి ఉద్యోగాది లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార శుభయోగాలకు బలం కనబడుతున్నాయి. కొత్త వస్తువుల్ని, వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు. స్వదేశంలో, విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, నూతన వ్యాపార ప్రారంభం, కుటుంబపరమైన అభివృద్ధి బాగా కనబడుతోంది. ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలవంతమైన శుభస్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వింపదారులకి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలవంతమైన వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు బలంగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కూడా
అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సోదరుల మధ్య మైత్రి బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది యోగాలు. ఇది చాలా చక్కటి ఆర్థికాభివృద్ధి, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రులతో లాభాలు పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. అలాగే విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు చాలా బలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన, గొప్ప వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవము, ఆనందయోగం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం, మాతాపితృల సౌఖ్యం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు దగ్గర సూపర్ స్టమ్ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ లాభాలు, మత్స్యకారులకి అనుకూలవంతమైన శుభయోగాలు, మంచి సంపద, రోజులు, చేపల చెల్లెల వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగం, ఆనందకరమైన శుభయోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆర్థిక నష్టం బాగా కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. వెనక ముందు ఆలోచించి మీరు దాంట్లో పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్కి, స్పెక్యులేషన్కి మీరు పెట్టుబడి పెట్టిన దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి, డే ట్రేడింగ్కి మీరు ఏమాత్రం అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్త, అటువైపు వెళ్ళకండి. విద్యాలాభం, విద్యా నష్టం ఉంది. ఉద్యోగంలో కూడా భంగం ఎక్కువ కనబడుతుంది. అనుకున్నటువంటి ఇబ్బందులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, సోదరుల మధ్య లేనిపోని అనవసరపు ఆస్తి సంబంధించినటువంటి వివాదాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఇద్దరి మధ్యలో విపరీతమైన భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో లంచాలని వాటికి దూరంగా ఉంటే మంచి, లేదు ఇబ్బంది పడే అవకాశాలు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చును. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు, విద్యార్థికి తీవ్ర ఇబ్బందులు. మీరు చేసేటువంటి తప్పుడు పనులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లేనిపోయిన అనవసరపు అనర్థాలు కొని తెచ్చుకుంటారు. విద్యా నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని, పనికి మాలినటువంటి వ్యక్తులతో మాటపడే అవకాశం ఉంది. జాగ్రత్త. ఉద్యోగంతో అప్రమత్తం నుండి సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల, క్రీడా నష్టం, సినిమా రంగంలో కూడా తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వ్యాపార పరంగా కానీ, విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే కానీ మీ యొక్క ఫలితం అనుకూలంగా ఉండే అవకాశం లేదు. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 7:16 నుంచి 8:19 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. చాలా అదృష్టవంతులు. ధనయోగము, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి. అదృష్టవంతులు. ఆర్థిక విషయంలో కానీ, వృత్తి ఉద్యోగాదుల్లో కానీ చాలా మంచి అనుకూలమైనటువంటి అనుకూలత, ధనయోగం, వైవాహిక ఆనందం, శుభకరమైనటువంటి సంతాన యోగం, ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. రుణ విమోచనం బాగా కనబడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్లో ముఖ్యంగా బెంచింగ్ ఉద్యోగం ప్రాజెక్టులకు మారే అవకాశం కనబడుతోంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్
సూపర్ మార్కెట్ కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లిన వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. నూతన గృహయోగము, ధనలాభము, అలాగే నూతన వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్తుల నుంచి బయటికి వెళ్ళిపోతారు. దానివల్ల సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. ఏదైనా సరే ఈ రోజున మీకు సుఖము, సంతోషం, ఆనందం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ఆత్మస్థైర్యము, ధనవృద్ధి, కార్యసిద్ధి, ఉద్యోగ లాభం, విద్యా లాభం, స్వదేశంలో విదేశాల్లో మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి మంచి అనుకూలమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకునే శుభయోగాలు, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకు, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బావులతో వారికి తోలు రెగ్గిన సూపర్ స్టోన్ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి సమస్తమైనటువంటి పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో విద్యాభివృద్ధి పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, విద్యా సంబంధ విషయాల్లో ముందడుగు వేస్తే తదుపరి మీ జీవన ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీకు ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. భాగ్యయోగము, బంధుయోగము, మిత్రలాభము, ఉద్యోగ యోగము, అలాగే ఉద్యోగంలో మార్పు యోగము, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, గౌరవాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. ధనకనక వస్తువాన్ని ప్రాప్తి, విద్యా సంవత్సరాల అనుకూలత, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడం, విదేశీ ప్రయాణం, విదేశాలకు కూడా స్థిరమైనటువంటి వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకునే అవకాశం. ఈరోజు మొత్తం కూడా మీకు చాలా మంచి శుభయోగాలు, సుఖయోగాలు, ధనధాన్య వృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అనుకూలవంతమైన శుభయోగం. ఇది చాలా మంచి ఆర్థిక విషయాల్లో కాకుండా భౌతికమైనటువంటి విషయాల్లో కూడా ఒక అప్రిషియేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవచ్చు. ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. జన్మజాతకం తప్పకుండా చూయించుకోవాలి. గణపతి హోమం చేయించుకోవడం ఇంకా మంచిది. విద్యార్థులు, భార్యాభర్తలు కలిపి తప్పకుండా మీరు ఇటువంటి ప్రయోజనవంతమైన హోమాన్ని నిర్వహించడం వల్ల మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందకరంగా ఉంటుంది. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. సోదరుల వల్ల మంచి మైత్రిని, ఆర్థిక లాభాన్ని పొందుకునే శుభయోగం కనబడుతోంది. శత్రునాశన, మిత్ర లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ కూడా అనుకూలవంతమైన శుభయోగం. వస్తువాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అనుకూలత, ఆనంద యోగాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి విదేశాల్లో విద్యా నిమిత్తమై లేదా ఉద్యోగ నిమిత్తమై లేదా వ్యాపార నిమిత్తమై ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉండబోతోంది. శత్రువుల నాశనం పొందుకోవచ్చును. చాలామంది ఇక్కడ అనుమానం ఉంటుంది, శత్రువుల నాశనం అంటే వాళ్ళు చచ్చిపోతారా,
వాళ్ళకి యాక్సిడెంట్ అవుద్దా, ఎందుకు అవుతుందండి? వాళ్ళు కూడా మళ్ళీ అలాంటి మనుషులే. వాళ్ళ బుద్ధి విచక్షణ జ్ఞానం మనకు అనుకూలంగా ఉంటుంది. దాని శత్రునాశనం అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి శత్రు భావనని నాశనం చేసేది. మరి మీ వల్ల వాళ్ళకి ఎట్లవుతుంది? మీరు చేసే ప్రయత్నం అదే. మీ మంచితనం, మాట తీరు, వ్యవహార శైలి, మీరు చేసినటువంటి ఆలస్యం ఎందుకు, చిన్న పొరపాటు ఏందో దానికి వాళ్ళు ఏదైనా సీరియస్ అవుతున్నా తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కళాకారుల క్రీడక అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, బోటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేవరికి, బోరుబాల్తో వారికి, తోలు షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందిన అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, ఆనందమయ సుఖజీవనం, శుభజీవనాన్ని పొందుకునే అవకాశం కూడా బలం కనబడుతోంది. ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి వల్ల కుటుంబంలో ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందే అవకాశం, ఇవ్వాల్సిన ధనం తిరిగి ఇచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరి అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కూడా అదృష్టంగా కనబడుతున్నాయి. సువర్ణ వజ్ర విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభం, వైవాహిక జీవన అనుకూలత, శుభకర సంతాన వార్తలు, వృత్తి ఉద్యోగాది లాభాలు పొందుకోవడం, బోటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాది లాభాలు ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, రుణవిమోచనం, రోగనాశనం, సంతాన యోగం, ఐశ్వర్యము, బంధుమిత్రుల లాభము, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి అమ్మకాల లాభాలు పొందుకోవడం, అలాగే ప్రతి విషయంలో కూడా అనుకూలం సాధించగలిగే అదృష్టయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కానీ, అలాగే సినిమా రంగంలో వ్యాపారం కానీ అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు చాలా మంచి అనుకూలత, ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. కొంత మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా శుభకరమైన ఆలోచనలు, వస్తులాభము, వాహన యోగము, ఆత్మస్థైర్యము, కుటుంబ సౌఖ్యము, సోదరులతో మైత్రి, తల్లిదండ్రులతో సఖ్యత, తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఆస్తి పాస్తులన్నీ కూడా తప్పకుండా మీ చెంతికి చేరే అవకాశం బలంగా ఉంటాయి. బోటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనాన్ని పొందుకునే అదృష్టయోగాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకునే శుభయోగాలు, ధనకానిక వస్తువాన్ని ప్రాప్తి, ఆనందమయ శుభజీవనం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారంగానే ఉంది, కానీ మధ్యాహ్నం తదుపరి అంటే 2-3 మధ్యలో మీకు ఒక తొందరపాటు వ్యక్తుల్ని కానీ, కొంతమంది చెడ్డ వ్యక్తుల్ని కలుసుకునే అవకాశం ఉంది. ఆ సమయంలో అప్రమత్తం ఉండండి. లేదా ఆ సమయంలో ఈ ప్రభుత్వ అధికారులు లంచగొండుగా పట్టుకునే అవకాశం ఉంది. ఆ కండిషన్ అంటే గంట తర్వాత లంచం తీసుకొచ్చాను అడగండి, అది మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా ఈరోజు మీకు చాలా మంచి వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆభరణ ప్రాప్తి, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, బోటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగం, ఆనందాది అదృష్టయోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కుటుంబపరమైన అభివృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగం ఉంటుంది. విద్యా సంపన్నత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, బోటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, అలాగే కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామ్యం కలుసుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి బలం కనబడుతోంది. అనుకూలత నుండి ఆర్థిక ప్రయోజనం, సువర్ణాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా
శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఈరోజు అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తా సుఖినో భవంతు.